హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇలా మన ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ శక్తి అనేది పెంచుకోవాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ని వాడుకోవచ్చు. ఇలాగ ఉదయాన్నే లేవగానే గుమ్మం తలుపులు, కిటికీ తలుపులు ఇవన్నీ ఇలా తీసుకున్నామంటే ఆ సూర్యకిరణాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తుందండి. ఇలా పచ్చని మొక్కలు ఉన్నవి కదా, వాటిని ఎండాకులు అవన్నీ తీసి శుభ్రంగా పచ్చదనంగా ఉంచుకోవటం వలన కూడా మనకి లక్ష్మి అనేది పాజిటివ్గా ఉంటుంది. ఈ గుమ్మాల్ని పూజించటానికి పసుపు, కస్తూరి పసుపు, కుంకుమ, బియ్యం పిండి ఇవన్నీ తీసుకున్నానండి. ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా పసుపు, కస్తూరి పసుపు ఇవన్నీ శుభసూచికాలండి. ఇవన్నీ శుభప్రదాలన్నమాట. ఇది జేగూరు అంటారు కదండి, అదనమాట. ముగ్గు వేయటానికి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇలాగా పసుపు అయితే ఫస్ట్ పసుపు పూసే ముందు గడపలన్నీ నీటితో ఒకసారి క్లీన్ చేశాను. తర్వాత వచ్చేసి గుమ్మాలకి ఈ పసుపు కలిపిన మిశ్రమాన్ని పెట్టి మనకి బొట్లు పెడుతున్నానండి. కుంకుమ, తరువాత వచ్చేసి బియ్యం పిండి ముగ్గుతోటి ఇలా శుభ్రంగా మనము లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఉత్తమాటలు కాదు కదండి. ఎవరైనా గెస్ట్లు వస్తుంటారంటేనే ఇంటిని ఎంతో అలంకరిస్తాం. అలాంటిది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇంకా ఎంత అందంగా అలంకరించి ఆమెని ఆహ్వానించాలో తెలుసా. ఆ లక్ష్మి అనేది ఇలా ముగ్గులు, పసుపులు, కుంకుమలు, పచ్చని లోగిళ్ళలు ఇలాగ మన గుమ్మాలకు కడతాం కదండి, మామిడి ఆకులు, ఇలాంటి పచ్చటి వాకిళ్ళలో పువ్వుల్లో ఇలా తులసమ్మ చెట్టు ముందు ముగ్గు వేసుకున్నాం కదండి, పద్మం ముగ్గు. ఆ అమ్మవారే వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తుందన్నమాట. ఇలా జేగూరుతోటి గడపలకి ఇరువైపులా ఇలా అలుక్కోవాలండి. ఆ తరువాత అమ్మవారిని ఆహ్వానించటం కోసం ఇలా పాదాలతో అయితే అమ్మవారివి ముగ్గులు వేసుకోవాలి. ఆ అమ్మవారిని మనం లోపలికి స్వాగతం పలుకుతున్నామని ఇలా రంగురంగుల ముగ్గులతోటి ఈ విధంగా పసుపు కుంకుమలతోటి లక్ష్మీ కమలాలు గడపలకి ఇరువైపులుగా పెట్టాను. ఇలా అమ్మవారి పాదాలతో అలంకరించి అమ్మవారిని అయితే లోపలికి రమ్మని పిలుస్తున్నానండి. ఇలా కృష్ణుడి ముందైతే పువ్వులన్నీ అలంకరించుకున్నాను. ఇవేనండి శుభప్రదాలంటే. ఆ పద్మం ముగ్గులో ఉర్లీ బౌలు వేసి అందులో పువ్వులు వేశాను. ఇలాగ లక్ష్మీదేవి ముందు ఒక ఉర్లీ బౌల్లో ఇలా పువ్వులు అలంకరించాను. చూస్తుంటే చూడండి, లక్ష్మీదేవి, గజలక్ష్మీదేవి ఈ విధంగా గ్యాస్ పొయ్యల్ని వీటన్నిటిని మనకి పొయ్యి కూడా లక్ష్మీదేవి అండి. ఆ పొయ్యి మీద కూడా ముగ్గు వేశాను. తర్వాత పక్కలన్నీ శుభ్రంగా ఇలా నీట్గా పెట్టుకోవాలండి. ఎక్కడంటే అక్కడ పక్కలు తీసి పక్కన పడేయటం అలా ఉండకూడదు. ఈ విధంగా గోమాత చూడండి మన పూజ కోసమే ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఇలా కనిపించింది. ఇవి శుభసూచకాలు. ఇలాగ గోమాతని దర్శించటాలు, అవి మన ఇంటికి రావటాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఆగమనానికి మనకి ప్రతీకలండి. ఇలా పాలలో, నిండు కుండ పాలలో కూడా లక్ష్మీదేవి ఉంటుందండి. ఇలా పువ్వులలో ఉంటుంది, కాయలలో ఉంటుంది. పచ్చటి చెట్లు ఉన్నాయి కదండి, ఎండు ఆకులు లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు చెట్లకి. ఇలా పచ్చటి చెట్లలో కూడా అమ్మవారు ఉంటుందండి. ప్రతిదీ కూడా మనం డబ్బు ఒక్కటే లక్ష్మి కాదండి. ఆరోగ్యం లక్ష్మియే, ఆనందం లక్ష్మియే, మనకి సంతోషం, సుఖం ఇవన్నీ లక్ష్మీదేవితో సమానమేనండి. ఉత్త డబ్బున్నా కూడా ఆ డబ్బుని మనం తినలేము, తాగలేమండి. అందుకే తినే పదార్థాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం లక్ష్మీ స్వరూపమే అనుకోవాలండి. స్వాములందరూ, దేవతలందరూ ఒక్కటేనండి. ఈ విధంగా ముగ్గుల్లో, పువ్వుల్లో అన్నిట్లో లక్ష్మీ స్వరూపంగా భావించి మనం చేసుకునే ప్రతి పూజ కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని మనకి కురిపిస్తుందండి. నాకు తెలిసిన అంటే నేను ఎప్పుడూ కూడా శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవిని పూజిస్తాను. లలితాపారాయణ అయితే ప్రతి శ్రావణ మాసం ప్రతిరోజు చేస్తానండి.
మామూలుగా విడి రోజుల్లో అయితే శుక్రవారం లలితాపారాయణ చేసుకుంటాను. ఈ మధ్య వారాహి నవరాత్రులు అని అందరూ చేస్తుంటే వారాహి తల్లి ఏంటి అని నేను చాలా విధాలుగా చాలామందిని అడిగానండి. వారాహీదేవి అంటే ఎవరో కాదండి, ఆ లలితాదేవి యొక్క స్వరూపమే అన్నమాట. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని లలితా సహస్రనామంలో శ్లోకం ఉంది కదండి. అంటే అమ్మవారి హృదయంలో బాలా త్రిపుర సుందరి, బుద్ధిలో శ్యామలాదేవి, అలాగే అమ్మవారి అహం నుంచి ఉద్భవించినదే ఈ వారాహీదేవి అండి. ఈ కిరిచక్రాన్ని ఆవిడే అమ్మవారికి ప్రసాదించింది. అప్పుడు ఆ వారాహీదేవి విషంగుడిని సంహరించిందండి. అందుకే వారాహీదేవిని ఈ విధంగా పిలుస్తారన్నమాట. విషంగుణ్ణి వారాహీదేవత చంపిందని పురాణాల్లో వింటాం కదండి. ఖడ్గమాల స్తోత్రంలో ఉంది. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా వీటిని సప్తమాతృకా స్వరూపాలంటారండి. మాతృక అంటే తల్లి అని అర్థం. మాతృ స్వరూపిణి తల్లి అంటాం కదండి. ఆమె తల్లిలా కాపాడుతుందని అర్థం అన్నమాట. మార్కాండేయ పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాజు ఉంటాడు కదండి. ఆయన కోరుకుంటాడనమాట అమ్మవారిని, నువ్వు తప్ప ఎవ్వరూ చంపకూడదు అనేసి. అప్పుడు ఆమె సరే అంటదనమాట. తరువాత కొంచెం సేపాగి నువ్వు కూడా చంపకూడదు అంటాడు. అప్పుడు ఆమె సరే అంటది. ఇది జరిగే విషయం కాదని గ్రహించిన హిరణ్యాక్షుడు అప్పుడు విజృంభిస్తాడనమాట అమ్మవారి పైన. ఆ సమయంలో అమ్మవారు వారాహస్వామి నుంచి ఉద్భవించి సంహరిస్తుందన్నమాట. ఈ వరాహస్వామి నుంచి బయటకు వచ్చింది కాబట్టి వారాహిదేవి అంటారు. కానీ ఆ వరాహస్వామి అవతారంలో ఆ శక్తి అంతా అమ్మవారిదేనండి, ఆ శక్తి మొత్తం. అందుకే వారాహిదేవిని ఈ లలితా అమ్మవారి రూపంలో నేను ఈరోజైతే పూజించుకుంటున్నాను. ప్రతి శుక్రవారం లాగానే లలితాపారాయణ చదువుకొని ఆ అమ్మవారిని వారాహిదేవిని నమస్కరించుకున్నానండి. ఆ తరువాత అయితే ఈ విధంగా లలితా సహస్రనామం చదువుకుంటూ శ్రీ లక్ష్మీ అష్టోత్తరము అన్నీ చదువుకుంటూ నా పూజ అయితే ఈ విధంగా ఇలా చేసుకుంటున్నానండి. ఇలా మనం లక్ష్మీదేవిని అనేక రూపాలలో పూజించుకోవచ్చండి. లలిత అమ్మవారిగా, దుర్గా అమ్మవారిగా, అన్ని దేవతలు అందరూ దేవతలు ఒకళ్ళేనండి. కానీ వివిధ రూపాల్లో మనం కొలుచుకుంటాం కదా. ఈ విధంగా అయితే నా పూజ పువ్వులు, ఫలాలు, దీపాలు ఇలా ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి అలంకరించుకున్నానండి. ఇక్కడ వరలక్ష్మీదేవి పుస్తకం ఉంది కదా, ఇది లక్ష్మీదేవి అన్నమాట. అందుకే అక్కడ కూడా ఒక దీపం పుస్తకం పెట్టాననేసి అక్కడ కూడా ఒక దీపం పెట్టానండి. ప్రతి చోట కూడా ఆకులో, పువ్వులో, మట్టిలో, చెట్టులో, కాయలో ప్రతి చోట అమ్మవారు ఉంటుందండి. అది పుష్కలంగా పండిందంటే పాడిలో, పంటలో అన్నిట్లో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. ఈ విధంగా అమ్మవారికైతే హారతిచ్చుకుంటున్నాను. ఇలా అందరినీ ఆ అమ్మవారు, ఆ చల్లని తల్లి అందరి కుటుంబాలపైన మన దయ, కరుణ చూపించి అందరినీ కటాక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.